శ్రీ వాల్మీకి మహాముని రచించిన శ్రీమద్ రామాయణాన్ని మనం రామాయణ కథా సుధగా ఇవాళ 6వ రోజులోకి వచ్చాం. నిన్న మనం చెప్పుకున్నాం రామచంద్రమూర్తి వారి యొక్క నిద్రాకాలిక సౌందర్యాన్ని చూసి మురిసిపోయినటువంటి ఆ విశ్వామిత్ర మహాముని కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్హికం అని చెప్పారు అని ఇలా వారిని మేల్కొలిపారని, ఆ తర్వాత వారు తమ యొక్క ప్రాతకాలోచితమైనటువంటి కాలకృత్యాలు తీర్చుకుని స్నాన సంధ్యానుష్ఠానాలన్నీ కూడా పూర్తి చేసుకుని వారు ఉదయం పూట చేసేటువంటి సంధ్యావందనాదులు పూర్తి చేసుకుని తదుపరి గాయత్రీ మంత్రాన్ని జపించి ఆ తర్వాత విశ్వామిత్రుల వారి యొక్క సముఖంలో నిలిచారు అని మనం చెప్పుకున్నాం. ఇవాళ కథాభాగం చెప్పుకోవడానికి ముందుగా రోజూ చేసేటట్లుగానే వాల్మీకి మహాముని వారి యొక్క ధ్యాన శ్లోకాన్ని చెప్పుకుందాం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. తర్వాత ఆ రామచంద్రమూర్తి వారి యొక్క దివ్యమంగళ సౌందర్యాన్ని ఒక్కసారి వర్ణించుకుని కథాక్రమంలోకి వెళ్దాం. సాకేతే శరదిందుకుందధవళే సౌధే మహామండపే పర్యస్తాగరుధూపదీపలలితే కర్పూర దీపోజ్వలే సుగ్రీవాంగద జాంబవత్ పరివృతం సౌమిత్రిణా సేవితం లీలా మానుష విగ్రహం రఘువరం రామం భజే శ్యామలం. రామలక్ష్మణులు ఇరువురు కూడా ఆ మహానుభావుడికి నమస్కారం చేశారు. ఓ మునివర్యా, మరి మనం ప్రయాణం చేద్దామా అని అడిగారు. విశ్వామిత్రుల వారు ముందు దారి తీస్తున్నారు. వెనకాల ఆ అన్నదమ్ములిరువురు కూడా ఆయన అడుగులో అడుగేసుకుంటూ చుట్టుపక్కల ఉన్నటువంటి దివ్యమైనటువంటి ఆ వన సోయగాలన్నింటినీ కూడా చూస్తూ వారి వెనకాల అడుగు వేశారు. అలా వచ్చినటువంటి సందర్భంలో దివ్యమైనటువంటి గంగా సరయు నదుల యొక్క పవిత్ర సంగమ ప్రదేశాన్ని చూశారు. అక్కడ ఒక అద్భుతమైనటువంటి ఆశ్రమం కనబడింది. దివ్యమైనటువంటి పుష్పాలతో, అంతకన్నా అందమైనటువంటి తరువులతో, లతలతో, ఇంచక్క ఆ పువ్వుల యొక్క గుబాళింపులతో, రకరకాలైనటువంటి శుకపికశారికాది రకరకాల పక్షుల యొక్క కిలకిలారావాలతో ఆ ఆశ్రమ ప్రాంగణమంతా కూడా చాలా నయనానందకరంగా మనోరంజకంగా కూడా ఉంది. అలా ఉన్నటువంటి ఆ ఆశ్రమాన్ని చూసినటువంటి రామచంద్రమూర్తి, ఓ మహాత్మా, ఈ పుణ్యాశ్రమం ఎవరిది? ఇక్కడ నివసించేటువంటి మహాపురుషుడు ఎవరు? ఈ విషయాలన్నీ కూడా తెలుసుకోవాలని మాకు చాలా కోరికగా ఉంది అని అడిగిన వెంటనే విశ్వామిత్ర మహాముని, ఓ రామా, పూర్వం ఈ ఆశ్రమం ఎవరిదో నీకు తెలియచేస్తాను, సావధానుడవై విను అన్నారు. సుందరమైనటువంటి శరీరం కలిగినటువంటి కందర్పుడు అనేటువంటి వాడున్నాడు. అతనిని పండితులందరూ కూడా కాముడు
అని పిలుస్తారు. ఈ ముందు చెప్పినటువంటి కందర్పుడు, తర్వాత చెప్పినటువంటి కాముడు, ఈ రెండు పదాలు మీకు కొత్తగా ఉంటాయి. కానీ మరి ఒక పదం చెప్తే ఆయన ఎవరో మీకు అర్థమవుతుంది. ఆ పదం మన్మథుడు. ఈ పేరు అందరూ విన్నటువంటి మాటే. అందువల్ల అలాంటి మన్మథుడు ఒకానొక కాలంలో పరమేశ్వరుడు ఇక్కడ అఖండమైనటువంటి తపస్సమాధిలో నిమగ్నుడై ఉన్నటువంటి తరుణంలో దుర్బుద్ధి కలిగినటువంటి ఆ కాముడు ఆ మహానుభావుని యొక్క తపస్సుకి భంగం కలిగించారు. తద్వారా ఆ మహానుభావునికి కోపం తెప్పించారు. వారి యొక్క మూడవ కంటి మంటలకు ఆ కాముడు దగ్ధ శరీరుడయ్యాడు. ఇలాగా ఆ దుర్మతి యొక్క శరీరావయవాలు పూర్తిగా దహించుకుపోయి బూడిద మాత్రం ఇక్కడ మిగిలింది. అందువల్ల తన యొక్క అంగాలన్నింటినీ కూడా పోగొట్టుకున్నాడు. కాబట్టి అతనికి అనంగుడు అనే పేరు కలిగింది. అలాగ ఎక్కడైతే అతడు ఈ తన యొక్క శరీరావయవాలన్నీ కూడా ఇలా బూడిద చెయ్యబడ్డవానిగా ఉన్నాడో ఆ ప్రదేశాన్ని అంగదేశము అని పిలువబడింది. ఇప్పుడు ఈ అంగదేశం పేరు మనం రామాయణం ప్రారంభంలో ఎక్కడన్నా చెప్పుకున్నామా? చెప్పుకోలేదా? ఒక్కసారి కళ్ళు మూసుకుని వెనక్కి వెళ్ళి ఆలోచించండి. రామచంద్రమూర్తి వారికి సోదరి ఉంది అని చెప్పాను. ఆమె ఎవరో కూడా పేరు గుర్తుందా అండి మీకు ఎవరికన్నా? శాంతాదేవి. ఆ శాంతాదేవిని ఎవరు పెంచుకున్నారని చెప్పుకున్నాం? రోమపాదుడు అనేటువంటి మహారాజు దశరథుల వారి దగ్గర నుంచి అడిగి తెచ్చుకుని పెంచుకున్నారని చెప్పుకున్నాం. ఆ రోమపాదుల వారు ఏ దేశానికి మహారాజు అని చెప్పుకున్నాం? ఈ అంగదేశానికే ఆయన మహారాజు. అందువల్ల ఎక్కడైతే మన్మథుడు దగ్ధం చేయబడ్డాడో ఆ దగ్ధం చేయబడినటువంటి ప్రదేశాన్ని అంతటినీ కూడా అంగదేశమని, ఆ మన్మథుడు ఎవరి చేత దగ్ధం చేయబడి మన్మథుణ్ణి కూడా గెలిచినటువంటి వాడు పరమశివుడు అని ఎవరికైతే పేరు తేబడిందో ఆ ఆశ్రమాన్ని కామాశ్రమమని పిలుస్తారు. అందువల్ల ఓ రామచంద్ర, ఇలాగా శ్రీమంతమైనటువంటి ఈ దేశాన్ని అంగదేశం అంటారయ్యా. ఈ ఆశ్రమ ప్రదేశంలో శివుడు తపస్సు చేశాడు కాబట్టి ఇది అత్యంత పవిత్రమైనటువంటి ప్రదేశాలలో ఒకటిగా వాసికెక్కింది. ఈ గంగా సరయు నదుల యొక్క సంగమ స్థానంలో ఈ రోజు రాత్రి మనం విశ్రమించి రేపటి రోజున మనం మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం అన్నారు బ్రహ్మర్షి. నాయన, మరి సాయం సంధ్య దగ్గర పడుతోంది కాబట్టి మీరు స్నాన సంధ్యాధికారాన్ని కూడా ముగించుకుని సాయంకాలం చేయవలసినటువంటి విద్యుక్తమైనటువంటి హోమాలు చేసి మనం ఈ రోజున ఇక్కడ శయనిద్దాం అన్నారు ఆయన. ఇలా ఉండగా వారికి కొంత దూరంలో మహామునులందరూ కూడా ఎదురుపడ్డారు. ఆ ఆశ్రమ ప్రాంతాలలో ఎవరైతే తపస్సు చేసుకుంటూ తమ యొక్క జీవితాన్ని జాగ్రత్తగా గడుపుతున్నారో పరబ్రహ్మతత్వంలో, వారందరూ కూడా ఈ మహానుభావులు వస్తున్నారు తమ ఆశ్రమానికన్న విషయాన్ని దూరదృష్టితో తెలుసుకున్నారు. దూరదృష్టి అంటే కళ్ళు మూసుకుంటే ఒకదాని మీద మనం గనక తదేకమైనటువంటి ధ్యాస పెడితే ఆ వస్తువు మన కళ్ళ ముందు కనబడడం. అలా వారు ఈ ముగ్గురు కూడా వస్తున్నారు తమ ఆశ్రమ ప్రాంతాలకని తెలుసుకున్నారు. వారికి ఎదురు వెళ్ళారు, స్వాగత సత్కారాలు చేశారు. ముందుగా బ్రహ్మర్షి విశ్వామిత్రుల వారికి స్వాగతం చెప్పారు. ఆ తర్వాత ఈ ఇద్దరు రాజకుమారులకు కూడా స్వాగతం చెప్పారు. వారిని సగౌరవంగా తమ యొక్క ఆశ్రమ ప్రాంతాలకి తీసుకువెళ్ళి తాము అంతవరకు తెలిసినటువంటి రకరకాలైనటువంటి కథలతో ఈ ముగ్గురిని కూడా రంజింపచేశారు. ఆ తర్వాత వాళ్ళకి అర్ఘ్యపాద్యాదులు, వారికి భోజనాధికాలు ఏర్పాటు చేశారు. అలా భోజనాధికాలన్నీ కూడా ముగించి వారు ఏర్పరిచినటువంటి దర్భశయ్యల మీద పడుకుంటే
చిన్నపిల్లవాళ్ళు కదండి వీరిరువురు కూడా, 12 ఏళ్ళే అని చెప్పుకున్నాం కదా. అలాంటి ఈ రామలక్ష్మణులు ఇరువురికి కూడా వాళ్ళ అమ్మగారు నాయనగారు ఏం చేసి ఉంటారు? పడుకునే ముందు ఇంచక్క ఇలా ఇలా కొడుతూ రకరకాల కథలు చెప్తూ ఉండి ఉంటారు. అందుకని విశ్వామిత్రుల వారు కూడా ఆ ఇరువురు కూడా పడుకోవడానికి అనువుగా ఉండేటువంటి కథల్ని, వాళ్ళ మనస్సుకి రంజింపచేసేటువంటి కథల్ని చెప్పి వారిని నిద్రపుచ్చారు. అలా ముద్దులు మూటగట్టేటువంటి ఆ రాజకుమారులు ఇరువురిని కూడా తన యొక్క కథలతో రంజింపల చేసినటువంటి ఆ విశ్వామిత్రుల వారు తాను కూడా శయనించారు. ఆ తర్వాత రోజు ఉదయం సూర్యకాంతులతో సమానమైనటువంటి తేజస్సు కలిగినటువంటి ఆ రామచంద్రమూర్తి అలాగే లక్ష్మణస్వామి ఇరువురు కూడా లేచారు. తమ యొక్క నిత్యకృత్యాలన్నీ కూడా పూర్తి చేసుకున్నారు. తిరిగి మరలా తమ యొక్క గురువుగారితో సహా గంగానదీ తీర ప్రాంతానికి చేరుకున్నారు. ఈ ఋషులందరూ కూడా గంగానదిని దాటి ఆవలికి వెళ్ళడం కోసం విశ్వామిత్ర మహర్షికి ఒక నావని ఏర్పాటు చేశారు. ఈ ముగ్గురు కూడా ఆ నావ ఎక్కారు. నావ ఎక్కి ఆ నావతో పాటుగా అలా గంగా నదిలో ప్రయాణం చేస్తున్నారు. అలా నావ ఎక్కితే ఆ నావ కొద్ది కొద్దిగా ముందుకు వెళ్తోంది. అలా వెళ్తుంటే రామచంద్రమూర్తి వారికి ఒక బ్రహ్మాండమైనటువంటి నీళ్లు రెండు కలుసుకుంటే ఎలాంటి శబ్దం వస్తుందో అలాంటి బ్రహ్మాండమైనటువంటి శబ్దం విన్నారు. ఆయన విని అడుగుతున్నారు విశ్వామిత్రుల వారిని. తతశ్రుశ్రావ వై శబ్దం అతి సంరంభవర్ధితం మధ్యమాగమ్యతో యస్య సహ రామః కనీయసా అథ రామా సరిన్మధ్యే పప్రచ్ఛ మునిపుంగవం వారిణో భిద్యమానస్య కిమయం తుములో ధ్వని. ఓ మహర్షి, ఇంత బ్రహ్మాండమైనటువంటి శబ్దం ఎక్కడి నుంచి వస్తోంది? రెండు నీళ్లు ఒకదానితో ఒకటి కలుసుకున్నప్పుడు వచ్చేటువంటి శబ్దంలా ఉంది. అందువల్ల ఇలాంటి శబ్దం ఈ పరిసర ప్రాంతాల్లో ఎక్కడుంది? ఓ మహానుభావ, నాకు చెప్పండి అన్నారు. అంటే ఇక్కడ మనం ఏం తెలుసుకోవచ్చు? రామచంద్రమూర్తి వారి యొక్క విషయ పరిజ్ఞానశీలత. ఒక చోటికి మనం వెళ్తున్నామంటే, ఆ చోటు నుంచి మనం ప్రయాణం చేస్తున్నామంటే దానికి ఇటు అటు ఉండేటువంటి అనేక విషయాలని మనం గమనించాలి. సామాన్యంగా మనందరికీ లేనటువంటి బుద్ధి అది. బస్సులో ప్రయాణం చేయడమో ట్రైన్లో ప్రయాణం చేయడమో గనక మనం చేస్తే మనం కొన్ని మనం అప్పటిదాకా చూడనటువంటి ప్రదేశాల నుంచి వెళ్తాం. మనమేం చేస్తాం? కనీసం ఆ చుట్టుపక్కల ఉండేటువంటి వాతావరణం ఎలా ఉంటుందో కూడా తెలుసుకోం. తీసుకెళ్ళిన పుస్తకమో లేదంటే ఏ జంతికలో కారపూసో నవ్వులుతూ ఎదురుకుండా వాళ్ళతో కబుర్లు చెప్పుకుంటూ పేకాడుతూ గడిపేస్తాం. ఈ పక్కన ఆ పక్కన ఎలాంటి విషయాలు ఉన్నాయి, ఎలాంటి చోటల నుంచి ఈ వెళ్ళేటువంటి బండి వెళ్తోంది అన్న ఉద్దేశ్యం మన బోంట్లకు ఉండదు. కానీ చూడండి, ఆ మహానుభావుడు ఏమడిగారో. 12 ఏళ్ల ప్రాయంలో కుతూహలం కూడా ఎక్కువగా ఉంటుంది పిల్లలకి. తన యొక్క ఆ బాల్య స్థితిని అలాగే పరిణతి చెందినటువంటి తన యొక్క మానసిక స్థితిని కూడా ఏకకాలంలో చెప్పారు. ముందుగా ఆ నీళ్ల తాలూకు చప్పుడికి ఆనందం కలిగింది రాముల వారికి. ఆ నీళ్ల తాలూకు చప్పులు ఎలా వస్తోందో, ఎక్కడి నుంచి వస్తోందో అన్న సంగతి తెలుసుకోవాలనేటువంటి కుతూహలం కలిగింది. దాంతో విశ్వామిత్రుల వారిని అడిగారు. అడిగితే అప్పుడు విశ్వామిత్రుల వారు చెప్తున్నారు, ఓ రామభద్ర, బ్రహ్మదేవుడు కైలాసపర్వత ప్రాంతంలో తన యొక్క మనస్సంకల్పంతో మానస సరోవరాన్ని సృష్టించాడు. మానస సరోవరం మనందరం కూడా విన్నాం, కైలాసానికి పక్కనే ఉంటుంది అన్న సంగతి. ఈ మానస సరోవరానికే మరి ఒక పేరు బ్రహ్మ సరస్సు. అలాంటి మానస సరోవరాన్ని సృష్టించినటువంటి ఆ బ్రహ్మదేవుడు పరమేశ్వరుల వారికి తన వంతు కృతిగా దానిని అందజేశాడు. అలాంటి మానస సరోవరంలోంచి జగత్ప్రసిద్ధిగాంచినటువంటి నదులు జన్మించాయి. ఒకటి బ్రహ్మపుత్ర. ఇప్పుడు మన భారతదేశంలో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని ఆనుకుని బంగ్లాదేశ్ మీదుగా అది సాగరంలో కలుస్తుంది, బంగాళాఖాతంలో.
రెండవది సరయు. ఇది నేపాల్ మీదుగా ప్రయాణం చేసి అయోధ్యా నగరాన్ని ఒక పక్క నుంచి చుడుతూ గంగానదిలో కలుస్తుంది. సరస్సు నుంచి పుట్టింది కాబట్టి సరయు అని దీనికి పేరు. మూడవది సింధు నది. ఇది కూడా మానస సరోవరం నుంచే పుడుతుంది. పుట్టి కారకోరం పర్వతాల యొక్క కనుమల గుండా ప్రయాణం చేసి ఇస్లామాబాద్ దిగువ నుంచి పాకిస్తాన్లో తిన్నంగా పాకిస్తాన్ ఒడ్డమ్మటే వెళ్తూ అది అటుపక్కన పశ్చిమాన అరేబియా సముద్రంలో కలుస్తుంది. ఇలాంటి ప్రశస్తమైనటువంటి ఆ మానస సరోవరం నుంచి పుట్టినటువంటిది కాబట్టి దీనికి సరోవర జన్యం కాబట్టి దీనిని సరయు అంటారు. అలాంటి సరయూ నది గంగా నదితో కలిసేటువంటి సంగమ ప్రదేశం నాయన ఈ ప్రదేశము అన్నారు. అని చెప్పి ఆ సంగమ ప్రదేశానికి నమస్కారం చేయమన్నారట విశ్వామిత్రుల వారు. ఈ ఇరువురు కూడా ఆ సంగమ ప్రదేశంలో సంగమిస్తూ ఉన్నటువంటి ఆ రెండు మహానదులకి కూడా తలకాయ ఉంచి నమస్కారం చేశారు. ఇక్కడ మీకు గొప్ప విషయం చెప్తాను. ఎక్కడైనా సరే 2 లేక 3 లేక 5 నదుల యొక్క సంగమ ప్రదేశాలు ఉంటాయి. అలాంటి సంగమ ప్రదేశాలు అత్యంత పవిత్రమైనటువంటి భూములు. ప్రయాగ క్షేత్రం మీకు తెలుసు. ప్రయాగలో ఎన్ని నదులు కలుస్తాయండి? 3 నదులు కలుస్తాయి. గంగా, యమున, సరస్వతి అంతర్వాహిని అంటారు. అలాగే మనకి శబరి, గోదావరి, అలాగే కృష్ణ, తుంగభద్ర, ఇవన్నీ కూడా సంగమ ప్రదేశాలన్నీ కూడా అత్యంత పవిత్రమైనటువంటి ప్రదేశాలు. అందుకని ధర్మాన్ని అనుసరించి ఆ బ్రహ్మర్షి విశ్వామిత్రుల వారు ఆ సంగమ ప్రదేశానికి నమస్కారం చేయమని చెప్పారు. అలా సంగమ ప్రదేశం మీదుగా నావ ముందుకు వెళ్ళింది. గంగానది ఆవలి ఒడ్డుకి నావ వెళ్ళి ఆగింది. నావ దిగిన తర్వాత ఆ తీసుకొచ్చిన వారికి కృతజ్ఞతలు చెప్పారు విశ్వామిత్రుల వారు. నావ మరల వెనకకు మరలింది. వారు ఆ ఒడ్డమ్మటే దారి పట్టారు ముందుగా ఉన్నటువంటి ఘోరమైనటువంటి మహారణ్యంలోకి. రామచంద్రమూర్తి తాను నడుస్తూ ఉన్నటువంటి ఆ అరణ్యాన్నంతటినీ కూడా చూస్తున్నారు. చూస్తూ అహో వనమిదం దుర్గం చిల్లికా గణనాదితం భైరవై శ్వాపదై పూర్ణం శకుంతైర్దారుణైరుతై నానా ప్రకారై శకునై వ్యాస్యద్భి భైరవస్వనై సింహవ్యాఘ్రవరాహశ్చై వారణైశ్చోపశోభితం ధనాశ్వకర్ణకకుభై బిల్వతిందుకపాటలై సంకీర్ణం బదరీభిశ్చ కిన్నేతద్దారుణం వనం. ఓ మహర్షి, ఈ అడవి అత్యంత భయానకంగా ఉంది. సింహాలు, శరభాలు, శార్దూలాలు, అలాగే మదించినటువంటి ఏనుగులు, ఇలాంటి వాటి యొక్క భీకరమైనటువంటి గర్జనలతోటి, ఘీంకారావాలతోటి మారుమోగుతోంది. వీటన్నింటికన్నా కూడా ఎక్కువగా కీచురాళ్ల యొక్క ధ్వనులు మా చెవులని బద్దలు కొట్టేస్తున్నాయి. ఓ మహానుభావ, ఇలాంటి బ్రహ్మాండమైనటువంటి అడవి ఏంటి? ఇలాంటి వనం ఉంటుందనేది ఇప్పటిదాకా మేము ఎక్కడా కూడా మేము చదువుకున్నటువంటి విషయాల్లో మేము తెలుసుకోలేదు. ఓ మహానుభావ, ఈ వనం ఏంటి? ఈ భయంకరమైనటువంటి అడవి గురించి మాకు తెలుసుకోవాలనుంది అని చెప్తూ ఇక్కడ ఆ కాలంలో ఉన్నటువంటి చెట్లని గురించి కూడా చెప్పారు మనకి వాల్మీకి. రామాయణం చదివినందువల్ల ఏమవుతుంది అంటే, రామచంద్రమూర్తి వారి కాలంలో ఏ ఏ ఫల పుష్ప వృక్ష జాతులు ఉన్నాయో, ఎలాంటి మృగాలు ఆ కాలంలో ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి తెలుస్తూ ఉంటుంది. ఇక్కడ చెప్తున్నారు, చండ్ర, నల్లమద్ది, ఏరుమద్ది, మారేడు, తుమ్మి, కలిగొట్టు, రేగు ఇలాంటి చెట్లన్నీ కూడా చాలా దగ్గరగా ఉన్నాయట. అక్కడ రామచంద్రమూర్తి ఆశ్చర్యపోయింది ఏంటంటే, కొంతవరకు మాత్రమే ఎదురుకుండా ఉన్నటువంటి వాళ్ళు కనబడుతున్నారట. అక్కడ కొంత దూరం దాటిన తర్వాత ఆవల ఏముందో కనబడటం లేదు. మీరు ఎప్పుడన్నా అరణ్య ప్రాంతాలకు వెళ్తే మామూలుగా ఉండేటువంటి అరణ్యాలని ఒకటి, కీకారణ్యాలని ఒకటి, 2 రకాలుగా చెప్తారు. ఈ అరణ్యాలని ఎలా కొలుస్తారు అంటే, అరణ్యం తాలూకు సాంద్రత, దీనినే ఇంగ్లీష్లో డెన్సిటీ అని పిలుస్తారు.
ఎలా కొలుస్తారయ్యా ఈ సాంద్రత అంటే 5 అడుగులు, 10 అడుగులు, 20 అడుగులు, 50 అడుగులు, 100 అడుగులు. అంటే మీరు నుంచున్న చోటు నుంచి మన మెయిన్ రోడ్ దాకా ఉన్నటువంటి ప్రదేశంలో ఉన్నవన్నీ మీకు కనబడుతుంటే అరణ్యం బాగా పలచగా ఉందని అర్థం. అక్కడ ఉన్నవాళ్ళు మీకు ఇక్కడి నుంచి కనబడుతున్నారంటే అరణ్యం చాలా పల్చగా ఉంది అని. మన యాగశాల దగ్గర మాత్రమే కనబడి ఆవరణదేదో కనబడలేదనుకోండి, అది ఒక 20 అడుగుల దూరం మాత్రమే ఉంది, అంతకన్నా ఆవల ఉండేదేదో మీకు కనబడదు. అంటే 20 అడుగుల దూరం వరకు మీ ప్రాణాలు ఎలాంటి ప్రమాదం వచ్చినా తప్పించుకోవచ్చు. 20 అడుగుల ఆవల ఏముందో మీకు తెలియదు. అది కాకుండా 5 అడుగుల మేర ఉండేటువంటి వనాలు ఉన్నాయి. అంటే ఇక్కడి నుంచి మన పీఠం, స్వామివారిని ఏర్పాటు చేసిన పీఠం ఆవల ఏముందో మీరు తెలుసుకోలేరు. అప్పుడు ఎలా ఉంటుంది మన ప్రాణం? చాలా ప్రమాదంలో పడుతుంది. రామచంద్రమూర్తి అదే చెప్తున్నారు. ఈ వనాలన్నీ కూడా ఒక చెట్లతో ఒక చెట్లు పెనవేసుకుపోయి చాలా భయంకరంగా ఉన్నాయి. ఓ మహానుభావ, ఇది ఏమి అడవి? ఇటువంటి ఘోరారణ్యాల గురించి మేము విని ఉండలేదే అన్నారు. అప్పుడు విశ్వామిత్రుల వారు అంటున్నారట, తమువాచ మహాతేజా విశ్వామిత్రో మహాముని శ్రూయతాం వత్స కాకుస్థ యస్యైతద్దారుణం వనం ఏతౌ జనపద స్థితౌ పూర్వమాస్తాం నరోత్తమ మలదాశ్చ కరుషాశ్చ దేవనిర్మాణ నిర్మితా. ఓ రామభద్ర, ఈ వనాలు ఏవైతే ఉన్నాయో ఈ వనాలన్నటువంటి ప్రదేశాలని ఇదివరకు మలదము, కారుషము అనేటువంటి పేర్లతో పిలిచేవారయ్యా. ఇవి రెండూ కూడా బ్రహ్మాండమైనటువంటి మహాజనపదాలు. జనపదం అన్న మాటకు అర్థం ఏంటయ్యా అంటే ఎక్కువ మంది జనాభా ఉండేటువంటి చోటు. అంటే మనకి ఇప్పుడు దగ్గరలో ఉన్నటువంటి విశాఖపట్నం కానీ హైదరాబాద్ కానీ మహానగరాలు ఎలా ఉన్నాయో ఆ కాలంలో జనపదాలు అని పిలిచేవారు అలాంటి మహానగరాలని. అలాంటి 2 బ్రహ్మాండమైనటువంటి మహానగరాలు ఈ ప్రదేశంలో ఉన్నాయి. ఒకదాన్ని మలదమంటారు, మరి ఒకదాన్ని కరుషం అంటారు. ఇంతకీ ఈ పేర్లతో ఉన్నటువంటి ఈ జనపదాల గురించి చెప్తాను విను. పూర్వకాలంలో వృత్రాసురుణ్ణి ఇంద్రుడు సంహరించాడు. అలా సంహరణ వల్ల అతనికి బ్రహ్మహత్యాపాతకం సంభవించింది. వృత్రాసురుడు బ్రాహ్మడు, అందువల్ల అతనికి బ్రహ్మహత్యాపాతకం సంభవించింది. అలాంటి బ్రహ్మహత్యాపాతకాన్ని నుంచి తాను రక్షింపబడాలి అనేటువంటి ఉద్దేశంలో ఆయన్ని ఆకలి దప్పులు బాధిస్తున్నాయి. ఇలా ఆకలి దప్పులు బాధిస్తూ ఉండేటువంటి సమయంలో ఎన్నో ప్రదేశాలకి ఆ ఇంద్రుడు తిరుగుతూ ఉన్నాడు. అలా తిరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో దేవతలందరూ కూడా వివిధ రకాలైనటువంటి మంత్రపూరితమైనటువంటి ఉదకాలతోనూ అలాగే ఈ లోకం మొత్తం మీద ఉన్నటువంటి సకల పుణ్య నదీ నదాలలో ఉండేటువంటి తీర్థాలతోనూ కూడా ఆ ఇంద్రుడికి ఈ ప్రదేశంలో అభిషేకం చేశారు. తద్వారా అతని యొక్క బ్రహ్మహత్యాపాతకం తాలూకు పాపం పోయింది. అలా అతని యొక్క అపవిత్రత, అతని యొక్క ఆకలి బాధ తొలగాయి. దాంతో ఆ ఇంద్రుడు సంతోషించి ఇక్కడ తన యొక్క అశుచిత్వాన్ని అలాగే ఆకలి బాధల్ని పోగొట్టినటువంటి ప్రదేశాలు కాబట్టి ఈ 2 దేశాలకి కూడా మలద, కరుష అనేటువంటి పేర్లను ఇచ్చాడు. అఖండమైనటువంటి ధనధాన్యాలతో తులతూగేట్లుగా వరమిచ్చాడు. అలా శక్తి సంపన్నుడైనటువంటి ఆ దేవేంద్రుని యొక్క వరప్రభావం చేత ఈ ప్రదేశాలన్నీ కూడా సుభిక్షంగా ఉన్నాయి. దేవతలందరూ కూడా బాగు అని మెచ్చుకున్నారు ఇంద్రుణ్ణి. ఓ శత్రు సంహారక, ఓ రామభద్ర, ఇలా చిరకాలం ఈ 2 ప్రదేశాలు కూడా ధనధాన్యాలతో వర్ధిల్లాయ్యా. ఇలా ఉండగా కొంతకాలం తర్వాత పుట్టినప్పుడే 1000 ఏనుగుల బలం కలిగినటువంటి తాటక అనేటువంటి ఒకానొక యక్షిణి కామరూపైనది ఈ మలద కరుష దేశాల్లో నివసించడం మొదలుపెట్టింది. ఆమె బలశాలి అయినటువంటి సుందుడు అనేటువంటి వాని యొక్క భార్య అని చెప్పి అంటూ, ఎప్పుడైతే ఇలా తాటక యొక్క బలం గురించి, అత్యంత మహాబలసంపన్నుడైనటువంటి సుందుడు అనేటువంటి రాక్షసుని గురించి చెప్తున్నారో, చిన్నపిల్లవాళ్ళు కదండి, ఒకవేళ ఏమాత్రమైనా భయపడతారేమో
అని అనుకుని విశ్వామిత్రుల వారు ఏమన్నారట, ఓ రామభద్ర, నీకు క్షేమం కలుగుతుంది, నీకు తెలియడం కోసమే ఇవన్నీ చెప్తున్నాను అని చెప్పి ఆయన యొక్క క్షేమాన్ని కోరుకున్నారట విశ్వామిత్రుల వారు. అందువల్ల ఓ రామా, భయం లేదు. అలాంటి ఆ తాటకకు మారీచుడు అనేటువంటి వాడు జన్మించాడు. ఆ మారీచుడు లాంటి వాడయ్యా అంటే ఇంద్రునితో సమానమైనటువంటి బలపరాక్రమాలు కలవాడు. అతని యొక్క బాహువులు చాలా బలిష్టమైనటువంటివి, అతని యొక్క ముఖం విశాలమైనటువంటిది, అతని యొక్క కోరపళ్ళు చూస్తేనే ఎదుటివారికి ప్రాణాలు పైనే పోతాయి. అలాంటి ఆ మహారాక్షసుడు తన యొక్క తల్లి అయినటువంటి తాటకతో సహా ఈ మలద కరుష దేశాలని కకావికలం చేయడం మొదలుపెట్టారు. ఇలా ఈ 2 జనపదాలని కూడా నిత్యం ధ్వంసమరుస్తూ ఆ జనపదాల్లో ఉన్నటువంటి వారందరినీ కూడా ఆహారంగా తీసుకుంటూ ఆ తాటక ఈ 2 మహాజనపదాలని కూడా నిర్జనారణ్యాలుగా మార్చివేసింది అని చెప్పారు. ఇక్కడికి 1.5 యోజనాల దూరంలో ఆ తాటక నివసించేటువంటి ప్రదేశం ఉంది. ఓ రామభద్ర, మనం ఆ తాటక నివసించేటువంటి ప్రదేశం మీదుగా ఆవలకి వెళ్తేనే నా యొక్క ఆశ్రమం వస్తుంది అని చెప్పారు. చూడండి, ఆ మహానుభావుడు ఎంత గొప్పవాడంటే రామచంద్రమూర్తి వారి యొక్క గొప్పతనాన్ని ఆయన చిన్నప్పుడే తెలుసుకుని ఆయన యొక్క దివ్య ప్రభావాన్ని ప్రపంచానికంతటికి కూడా తెలియచెప్పాలి అని తాను ప్రయత్నం చేస్తూ ఆ ప్రయత్నంలో కృతకృత్యులైనటువంటి మహానుభావుడు విశ్వామిత్రుల వారు. మీకు ఒక విషయం చెప్తాను. విశ్వామిత్రుల వారు పేరు వింటేనే ఈ రామచంద్రమూర్తి వారికి ఎక్కడ లేనటువంటి ఆనందం కలుగుతుందట. అందువల్ల రామానుగ్రహం పొందాలంటే ఏం చేయాలో తెలుసా అండి? విశ్వామిత్రుల వారిని కీర్తించాలి. అలా ఆయన్ని కీర్తిస్తే ఈయనకి సంతోషం కలుగుతుంది. విశ్వామిత్రుల వారిని కీర్తిస్తే ఖచ్చితంగా వర్షం కురుస్తుంది. అది ఒక నానుడి. నిన్న ఆ సంగతే విశ్వామిత్రుల వారు రామచంద్రమూర్తి వారిని చక్కగా అందంగా పిలిచారు. కౌసల్య సుప్రజారామ అని పిలిచారని చెప్పుకున్నాం. చెప్పుకుంటూ ఉండగానే బ్రహ్మాండమైనటువంటి వాన మనం అనుభవంలోకి తెచ్చుకున్నాం. అందువల్ల రామచంద్రమూర్తి వారికి అత్యంత ఇష్టమైనటువంటి పేరు విశ్వామిత్రుల వారిని కీర్తించడం. ఇలా ఆ రామచంద్రమూర్తి, విశ్వామిత్రుల వారు, లక్ష్మణస్వామి కూడా ఆ తాటక ఉన్నటువంటి ప్రదేశం వైపుగా అడుగులు వేస్తున్నారు. మహర్షి చెప్పారు 1.5 యోజనాల దూరం ఉందని. అంటే 8, 4, 12 మైళ్ళ దూరం వారు ఆ తాటక ఉండేటువంటి ప్రదేశానికి నడుచుకుంటూ వెళ్ళాలి. ఈ వెళ్ళేటువంటి దారిని ఆక్రమించుకుని ఆ తాటక నివసించి ఉంది. కాబట్టి ఓ రామభద్ర, స్వబాహుబలమాశ్రిత్య జహీమాం దుష్టచారిణీం మన్యయోగాదిమం దేశం కురుం నిష్కంటకం పునః నహి కశ్చిదిమం దేశం శక్నోత్యాగంతుమీదృశం యక్షిణ్యా ఘోరయా రామ ఉత్సాహ తమదిశ్యయా ఏతతే సర్వమాఖ్యాతం యథైతద్దారుణం వనం యక్ష్యా చోత్స్యాదితం సర్వం అద్యాపి నా నివర్తతే. ఓ రామచంద్ర, అందువల్ల ఈ తాటకని గనక నీవు సంహారం చేస్తే తిరిగి మరల ఈ 2 మహాజనపదాలు కూడా ఇక్కడ నివసించే వారందరూ కూడా గుండెల మీద చేతులు వేసుకుని వాళ్ళ జీవితాన్ని గడుపుతారు. అందువల్ల రామభద్ర, ఆ తాటకని సంహరించడం ఇప్పుడు నీ ముందున్నటువంటి కర్తవ్యం అని చెప్పారు. అప్పుడు రామచంద్రమూర్తి ఆ మహామునికేసి తిరిగి అన్నారట, అల్పవీర్యా యదా యక్షాః శ్రూయంతే మునిపుంగవా కథం నాగ సహస్రస్య ధారయత్యబలాబలం. రామచంద్రమూర్తి అత్యంత సూక్ష్మమైనటువంటి పరిజ్ఞానం కలవారు. ఆ మహానుభావుడి గురించి మనం ఒక్కొక్క విషయాన్ని తెలుసుకుంటూ ఉంటే ఎంత గొప్ప విషయాలు ఆయన గురించి తెలుస్తాయంటే 12 ఏళ్ల వయస్సులో అంతవరకు కూడా తాను చదువుకున్నటువంటి చదువుని అప్పటికప్పుడు ధారణ చేస్తూ
ధారణ చేసిన దాన్ని సమయానుకూలంగా తన యొక్క వాడుకలోకి తెచ్చుకోగలిగినటువంటి ప్రజ్ఞాశాలి ఆ రామచంద్రమూర్తి. ఏమంటున్నారు ఆయన, ఓ మహాముని, యక్షులు అంతగా పరాక్రమం లేని వారిని కదా మనం విన్నాం. మరి ఈ తాటకకు 1000 ఏనుగుల బలం ఎలా వచ్చింది అని అడిగారు. సామాన్యంగా ఇలాంటి గణాలలో, దేవదానవ గణాలలో యక్షులు పిరికివాళ్ళు, అల్ప బలవంతులు. అందువల్ల వాళ్ళు యుద్ధం చేసి ఎదుటి వాళ్ళని హింసించగలిగేటువంటి పరిస్థితిలో ఉండరు. ఇంతకుముందు తాటక గురించి ఈయన ఏమని చెప్పారు, ఈమె ఒక యక్షిణి అని చెప్పారు విశ్వామిత్రుల వారు. యక్షిణి అనగానే రామచంద్రమూర్తి ఈ విషయం గుర్తొచ్చింది. ఓహో, మనం చదువుకున్న దాంట్లో యక్షులు ఎవరూ కూడా అంతటి బలవంతులు కాదని కదా చదువుకున్నాం. మరి ఇక్కడేమో విశ్వామిత్రుల వారు 1000 ఏనుగుల బలం ఉందంటున్నారే అని అదే మాట ప్రశ్న వేశారు ఆయన. దాంతో విశ్వామిత్రుల వారికి చాలా సంతోషం వేసిందిట. ఎప్పుడైనా సరే సమయస్ఫూర్తి, విషయ పరిజ్ఞానం, విషయాలని వినాలనేటువంటి కుతూహలం కలిగినటువంటి శిష్యుడు దొరికితే గురువులకు చాలా చాలా ఆనందంగా ఉంటుందండి. ఆయన వెంటనే చిరునవ్వు నవ్వుతూ మెచ్చుకోలుగా చూశారట రామచంద్రమూర్తికేసి లక్ష్మణస్వామికేసి. రామా, అబల అంతటి బలవంతురాలవ్వడానికి కారణం ఒకటి ఉంది, జాగ్రత్తగా విను. పూర్వం సుకేతుడు అనేటువంటి ఒక గొప్ప యక్షుడున్నాడు. అతడు సత్ప్రవర్తన కలిగినటువంటి వాడు, మహాపరాక్రమశాలి. కానీ అతనికి సంతానం లేక సంతానం కోసం అతడు తీవ్రమైనటువంటి తపస్సు చేశాడు. అతనికి తపస్సుకు సంతుష్టుడైనటువంటి బ్రహ్మదేవుల వారు ప్రత్యక్షమయ్యారు. ఆ సుకేతుడితో అన్నారు, ఓ సుకేత, నీకు ఏం వరం కావాలో కోరుకో అన్నారు. అంటే నాకు సంతానాన్ని కలిగించండి అని ప్రాధేయపడ్డాడు ఆ సుకేతుడు. వెంటనే బ్రహ్మదేవుడు తన యొక్క మనస్సంకల్పం చేత ఒక జగదేక సౌందర్యవతైనటువంటి కన్యారత్నాన్ని సృష్టించి ఆయనకిచ్చారు. ఆమె పేరు తాటక. కానీ పుత్రుణ్ణి ఇవ్వచ్చు ఎవరు, బ్రహ్మదేవుడు. కానీ కన్యారత్నాన్ని మాత్రమే అనుగ్రహించాడు ఈ సుకేతుడికి. కానీ ఆ కన్యారత్నానికి మాత్రం 1000 ఏనుగుల బలాన్ని ఇచ్చాడు. అలా క్రమంగా పెరిగి పెద్దదై యుక్త వయస్కురాలైంది ఆ తాటక. చక్కని రూపశుభ్రతో ఉంది. బ్రహ్మదేవుల వారే స్వయంగా సృష్టిస్తే ఎలా ఉంటుందండి, ఒక అహల్యలా ఉంటుంది. ఇలా పెద్ద అయిన తర్వాత ఆ యక్షుడు ఆ కాలంలో మహాప్రతాపశాలి, మహాపరాక్రమవంతుడు అని పేరు పొందినటువంటి జంభాసురుడు అనేటువంటి రాక్షసునికి ఇచ్చి వివాహం చేశారు. ఆ జంభాసుని యొక్క కుమారుడైనటువంటి సుందుడు అనే అతనికి ఇచ్చి వివాహం చేశారు. కొంతకాలం తర్వాత ఆమె ఒక కొడుకుని కంది. అతని పేరు మారీచుడు. అతడు ఎదిరింపశక్యం కానటువంటి పరాక్రమం కలవాడు. అతడు అగస్త్య మహాముని యొక్క శాపం కారణంగా రాక్షసుడయ్యాడు ఈ మారీచుడు అనేవాడు. సుందుడు అగస్త్యుల వారి యొక్క శాపానికి లోనై మరణించాడు. అలా మరణించినటువంటి తన యొక్క భర్త యొక్క విషయాన్ని తెలుసుకున్నటువంటి ఈ తాటక అగస్త్యుల వారిని సంహరించాలి అనే ఉద్దేశంలో విపరీతంగా కేకలు వేసుకుంటూ ఆయన మీదకి రావడం తటస్థించింది. అలా ఆయన్ని తినివేయడానికి కూడా ఆమె ముందుకు వచ్చిందట. దాంతో అగస్త్యుల వారు ఏం చేశారు, ఇలా రాక్షస ప్రవృత్తితో నా మీదకి వస్తున్నావు కాబట్టి నీవు నిజంగానే రాక్షసిగా మారతావు, నరమాంశాన్ని తింటూ హేయమైనటువంటి జీవితాన్ని అనుభవించు అని చెప్పి తన యొక్క కమండలంలో నీళ్ళని ఆమె మీద చల్లారు. చల్లడమేంటి, ఆమె యొక్క ప్రకృతి కాస్త అందమైన ప్రకృతి కాస్త మారిపోయి తాళ ప్రమాణంలో శరీరం పెరిగి వికృతమైనటువంటి అవయవాలు, వికృతమైనటువంటి కళ్ళు, అంతకన్నా వికృతమైనటువంటి ముఖం,
రకరకాలైనటువంటి చూడ్డానికి భయం కలిగించేటువంటి స్థితిలో ఆమె భయంకర రాక్షసిగా మారిపోయింది. ఆ కారణంగా అగస్త్యుల వారు సంచరించినటువంటి ఈ ప్రదేశాన్ని తాను ఆక్రమించుకుని అక్కడున్న వారందరినీ కూడా సంహరించి వారి యొక్క మాంసాన్ని తింటూ తాను జీవితం గడుపుతోంది. ఇలా ఓ రాఘవ, దుష్ప్రవర్తన కలిగినటువంటిది, పరమ దుర్మార్గులారు, ఈ లోకానికంతటికీ కూడా ఉపద్రవాన్ని తెచ్చిపెట్టేది అయినటువంటి ఆ తాటకను నీవు సంహరించాలి అన్నారు విశ్వామిత్రుల వారు. అందువల్ల నాయన, గోబ్రాహ్మణులకు హితం కలిగించడం ఒక రాజకుమారుడుగా నీ యొక్క ధర్మం. ఆమె వల్ల వీళ్ళందరూ కూడా ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు. అందువల్ల ఆ తాటకను సంహరించి గోబ్రాహ్మణులకు రక్షణ కలిగించవయ్యా అన్నారు. అంటూ ఉంటే రామచంద్రమూర్తి వారి యొక్క ముఖంలో రంగులు మారుతున్నాయి. ఎందుకు మారుతున్నాయి? ఆమె స్త్రీ. స్త్రీలను, బాలులను, వృద్ధులను సంహరించకూడదు అన్నది శాస్త్రాలు చెప్తున్నటువంటి నియమం. ఒక పక్కనేమో విశ్వామిత్రుల వారు ఆ తాటకను సంహరించు అంటున్నారు. అలా కొంచెం స్త్రీహత్య మహాపాతకం కదా అని ఆయన ఆలోచిస్తున్నట్టుగా మొహం పెట్టడం చూశారు విశ్వామిత్రుల వారు. నహితే స్త్రీవధకృతే ఘృణాకార్యా నరోత్తమ చాతుర్వర్ణ్యహితార్థాయ కర్తవ్యం రాజసూనునా. ఓ రామభద్ర, ఆమె స్త్రీ అనేటువంటి కనికరాన్ని చూపించకు. ఎందుకంటే ఈ గోబ్రాహ్మణులను అలాగే చాతుర్వర్ణాలను కూడా రక్షించడం రాజకుమారుడుగా నీ యొక్క ధర్మం. అందువల్ల నీ ధర్మాన్ని నీవు నిర్వర్తించు అని చెప్పారు విశ్వామిత్రుల వారు. ఇదే మాట మనం ఏం తెలుసుకుంటాం? ఇదే మాట మనం ఎక్కడ తెలుసుకుంటాం? భగవద్గీతలో కూడా కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూ మా తే సంగోస్త్వకర్మణి. పని చేయడం ఎందే నీ యొక్క దృష్టి ఉండాలి తప్ప దాని యొక్క ఫలితం ఎందు కాదు అని. అందువల్ల రామచంద్రమూర్తి క్షత్రియులు. క్షత్రుల యొక్క కర్తవ్యం ఏంటి? ప్రజాపాలన. అలాంటి ప్రజాపాలనకి అడ్డొచ్చేటువంటి వారు ఎవరైనా సరే వాళ్ళ యొక్క క్షేమాన్ని కాంక్షించి ఆవలి వారిని దండించడం, సంహరించడం క్షత్రియుడిగా ఆయన ధర్మం. అందువల్ల నీ ధర్మాన్ని నీవు నిర్వర్తించవయ్యా అన్నారు. అది పాపకృత్యమైనా సరే ఆచరించవలసిందే. విశ్వామిత్రుల వారు ఎంత గొప్ప మాట చెప్పారో చూడండి. నృశంసం అన్నృశంసం చ ప్రజారక్షణ కారణాత్ పాతకం వా సదోషం వా కర్తవ్యం రక్షతాం సతా. నువ్వు చేసేది మంచి లేక చెడు, ఇది చెయ్యదగును ఇది చేయదగదు అన్నటువంటి మాట లేదు. ప్రజారక్షణ కోసం నువ్వు ఇలాంటి వాటికి కూడా ముందుకు వెళ్ళవలసిందే అని చెప్పారు. రామాయణం గనక పుస్తకం కొనుక్కున్నట్లయితే కొన్ని శ్లోకాలని ప్రత్యేకించి మనం టిక్ పెట్టుకోవాల్సిన శ్లోకాలు ఇవి. ఇలాంటి శ్లోకాలను టిక్ పెట్టుకుంటూ మధ్య మధ్యలో ఒక్కసారి మరల రామాయణ పుస్తకాన్ని తీసుకుని పేజీలు తిరగేసి ఎక్కడ టిక్ పెట్టామో ఆ టిక్ పెట్టినటువంటి శ్లోకాల తాలూకు తాత్పర్యాలని ఒక్కసారి గనక మనం చదువుకుంటూ ఉంటే ఖచ్చితంగా రామాయణం తాలూకు గొప్పతనాన్ని మనం పూర్తిగా ఆస్వాదించిన వాళ్ళం అవుతాం. అందువల్ల ఓ రామభద్ర, ఈమె యందు ధర్మం అన్న మాటకు చోటు లేదు. వధించడం ధర్మం కాదేమో అని నీవు అనుకోవచ్చు. కానీ ఈమె యందు మాత్రం నీవు ధర్మం లేదా కనికరం, ధర్మంతో కూడినటువంటి కనికరం, దీన్ని చూపించాల్సినటువంటి అవసరం లేదయ్యా, ఆమెను సంహరించు అన్నారు. అన్నా సరే ఇంకా రామభద్రుడు అనుమానాస్పదంగానే ముఖం పెట్టారు. నేర్చుకున్న విషయం ఏంటి? స్త్రీలను, బాలులను, వృద్ధులను సంహరించరాదు అని నేర్చుకున్నారు ఒక పక్కన వశిష్ఠుల వారి దగ్గర. ఈ మహానుభావుడు ఏమని చెప్తున్నారు? నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించమన్నారు. ఈ
ద్వైధీభావంలో ఉండిపోయారు రామచంద్రమూర్తి. ఏం చెయ్యాలి? తాను నేర్చుకుని చెయ్యాలా? తన యొక్క నాయనగారు ఈయనతో పాటుగా పంపిస్తూ ఈయన ఏం చెప్తే అది చెయ్యి అని చెప్పారు కదా, అది చెయ్యాలా అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. అప్పుడు విశ్వామిత్ర మహర్షి మళ్ళా ఇలా చెప్తున్నారట. శ్రూయతే హి పురా శక్రో విరోచన సుతాం నృప పృథివీం హంతుమిచ్చంతి మందరామభ్యసూదయత్. మంధర అనే పేరు కలిగినటువంటి విరోచనుడైనటువంటి ఆయన యొక్క పుత్రిక ఎవరైతే ఉందో ఆ పుత్రికని భూమిని ఆక్రమించుకుని భూమిని మింగివేయాలనేటువంటి పరిస్థితుల్లో ఆమె ఉన్నప్పుడు ఇంద్రుడు ఆ మంధరని లోకాన్ని సంరక్షించడం కోసం సంహరించాడు అని మేము విని ఉన్నామయ్యా. అందువల్ల నువ్వు చేస్తూ ఉన్నది తప్పు కాదు. నువ్వు ఇది తప్పుగా భావిస్తున్నామో, అధర్మంగా భావిస్తున్నావేమో, అందువల్ల ఇది మాత్రం అధర్మం కాదు. ఇదివరకు మంధర అనేటువంటి స్త్రీ భూమి అంతటినీ కూడా కబళించాలని చూసినప్పుడు ప్రపంచాలన్నింటినీ కూడా కాపాడాలనే ఉద్దేశంలో ఇంద్రుడు ఆమెను సంహరించాడు. సరే, మరి ఒక దృష్టాంతం చెప్తాను విను. విష్ణునాపి పురా రామ భృగుపత్ని దృఢవ్రత అనింద్రం లోకమిచ్చంతి కావ్యమాత నిషూరిత. శుక్రాచార్యుల వారి యొక్క తల్లి, ఆమె పేరు ఉషన. ఈమె భృగుమహాముని యొక్క భార్య. ఈ భృగువు యొక్క భార్య అయినటువంటి ఉషన ఏం చేశారట, ఒకసారి తన కుమారుడైనటువంటి శుక్రాచార్యుల వారు దేవతాగణాలందరినీ కూడా ఎలాగైనా సరే గెలవాలి, రాక్షసుల చేత గెలిపించాలి అనే ఉద్దేశంలో పరమశివుల వారిని గురించి తపస్సు చేస్తూ ఉంటే ఈ రాక్షసగణాలన్నీ కూడా ఈవిడ దగ్గరికి వచ్చి కాళ్ళు పట్టుకున్నాయి. అమ్మా, ఓ జగజ్జనని, మాకు ఆ దేవతల నుంచి రక్షణ కల్పించు, వారు మమ్మల్ని వదలటం లేదు అంటే ఈమె దేవతాగణాలందరినీ కూడా సంహరించాలనేటువంటి ఉద్దేశంలో తన నిర్ణయాన్ని తీసుకోబోతుంటే విష్ణుమూర్తి అలాంటి దుర్మార్గ ప్రవర్తన చేస్తూ ఉన్నటువంటి భృగుమాముని యొక్క భార్య అయినటువంటి ఉషని సంహరించాడు. అందువల్ల విష్ణువు కూడా ఆయా సందర్భాన్ని అనుసరించి స్త్రీవధ చేశాడయ్యా, ఇందులో నీవు ఆలోచించడానికి అవకాశం లేదు అని రెండు దృష్టాంతాలు చెప్పారు విశ్వామిత్రుల వారు. ధర్మం గనక ఆవలివారు ఎవరైనా తప్పినట్లయితే ధర్మం నిలపడానికి అది ఏదైనా సరే చేయవలసిందే, రెండో మాట లేదు. అక్కడ స్త్రీ, బాలుడు, వృద్ధుడు అనేటువంటి దానికి అవకాశం లేదు. దేనికోసం? మన యొక్క స్వార్థం కోసం కాదు, ప్రజా సంక్షేమం కోసం చేసేటువంటి పనుల్లో. ఓ రాజకుమారా, ఈ విధంగా పెక్కుమంది మహానుభావులు, సత్పురుషులు అధర్మాలకు ఒడిగట్టినటువంటి స్త్రీలని సంహరించి ఉన్నారు. అందువల్ల ఈ విషయంలో నువ్వు రెండవ ఆలోచన చేయవద్దు నాయనా. కనికరం చూపకుండా నా మాట పాటించి దుర్మార్గురాలైనటువంటి తాటకను వధించు అన్నారు. వెంటనే తన యొక్క శరాసనాన్ని చేత్తో పట్టుకున్నారు. అప్పటిదాకా ఆయన దాన్ని చేతిలోపలికి తొడుక్కొని తన భుజానికి పెట్టుకున్నారు. దోసిలి ఒగ్గారు. విశ్వామిత్రుల వారి ముందు తలకాయ ఉంచి కొంచెం నడుము ఉంచి మునేర్వచనమక్లీబం శ్రుత్వా నరవరాత్మజః రాఘవ ప్రాంజలిర్భూత్వా ప్రత్యువాచ దృఢవ్రతః. ధర్మాన్నే తన యొక్క వ్రతంగా చేసుకున్నటువంటి ఆ రామచంద్రమూర్తి ఆయన ముందు దోసిలి ఒగ్గి నిలబడ్డారట. నిలబడి ఇలా చెప్తున్నారు. పితుర్వచన నిర్దేశాత్ పితుర్వచన గౌరవాత్ వచనం కౌశికస్యేతి కర్తవ్యం అవిశంకయా. ఓ మహానుభావ, మా నాయనగారు ఏదైతే ఆదేశించారో, మా నాయనగారు మీ సముఖంలో నాకు ఏదైతే చెప్పారో అలాంటి ఆయన మాట మీద ఉండేటువంటి అమోఘమైనటువంటి గౌరవం చేత, అలాగే
మిమ్మల్ని నాకు దిశానిర్దేశం చేసేవారుగా మీకు అప్పచెప్పారు కాబట్టి మీ మాట మీద ఉండేటువంటి గౌరవం చేత నేను ఆ తాటకని సంహరిస్తాను. ఇక్కడ ఎంత గొప్పవాడు రాముడు. విశ్వామిత్రుల వారు తాటకని సంహరించమన్నారు. ఆయన వెంటనే సంహరించేస్తానండి మీరు చెప్పారు కదా అనొచ్చు. కానీ అక్కడ మొదటి గౌరవం ఎవరికిచ్చారు? తండ్రికి ఇచ్చాడు. ఆయన తండ్రి మాటకి విలువనివ్వడంలో ఈయన్ని మించినటువంటి మహానుభావుడు ఇప్పటిదాకా మరొకడు లేడు. అంతటి గౌరవం రామచంద్రమూర్తికి తమ యొక్క తండ్రి గారంటే. అందువల్ల మా నాయనగారు చెప్పారు మీరు ఏం చెబితే అది చెయ్యమని, అందువల్ల నేను ఆ పని చేస్తాను అన్నారు. అలాగే వశిష్ఠాది గురువుల సమక్షంలో నన్ను ఆజ్ఞాపించారు మీరు ఏం చెబితే అది చెయ్యమని. పైగా మీరేమంటున్నారు? గోబ్రాహ్మణ రక్షణార్థం ఈ పని చేయమంటున్నారు. అది నాకు మహదానందకారకమైనటువంటి విషయం. రామచంద్రమూర్తి గోబ్రాహ్మణ రక్షణ అంటే ఖచ్చితంగా ముందుకు వస్తారటండి. అందువల్ల అందుకు కూడా నేను ఆ తాటకని సంహరిస్తాను. మీరన్నట్టుగా ఈ మరద కరుష దేశాల యొక్క మహాజనపదాలని సంరక్షిస్తాను. ఓ మహానుభావ రండి అంటే విశ్వామిత్రుల వారు ముందుకు వెళ్ళారు. ఒక్క 4 అడుగులు విశ్వామిత్రుల వారిని ముందుకు వేయనిచ్చారు. రామచంద్రమూర్తి తన యొక్క శరాసనాన్ని చేత్తో పట్టుకున్నారు. పట్టుకుని ఆ అల్లెత్రాడు ఉంటుంది ధనుస్సుకి, ఆ అల్లెత్రాడిని ఆకర్ణాంతం వెనక్కి లాగారు. చెవిదాకా కూడా లాగి వదిలిపెట్టారు. అలా వదిలిపెట్టినప్పుడు ఏమవుతుందో తెలుసా అండి? దానిని జ్యానినాదము అని పిలుస్తారు. అల్లెత్రాడిని సంస్కృతంలో జ్యా అంటారు. ఆ నాదం కాస్త దిక్కులు పిక్కటిల్లేట్లాగా ఆ చుట్టుపక్కల ప్రదేశాలన్నింటినీ కూడా పూరించిందట. భువనభవంతరాళాలన్నీ కూడా దద్దరిల్లిపోయాయి రామచంద్రమూర్తి వారి యొక్క ఆ ధనుస్సు యొక్క ధనుష్టంకారానికి. ఇంతకీ రామచంద్రమూర్తి వారి యొక్క ధనుస్సుని ఏమని పిలుస్తారు? అదేంటండి? పోనీ శివుల యొక్క ధనస్సుని ఏమని పిలుస్తారు? అర్జున వారి యొక్క ధనస్సుని ఏమని పిలుస్తారు? కాదు, పరమశివుని యొక్క ధనస్సుని పినాకం అంటారు, పినాకపాణి అంటారు. అర్జునుల వారి యొక్క ధనస్సుని గాంధీవం, గాంధీవి అని ఆయన పేరు. మరి రామచంద్రమూర్తి వారి యొక్క ధనస్సుని కోదండ విద్యా ప్రవీణుడు అంటారు. కోదండం, కోదండరాముడు అంటారు. ఏమండి కనీసం ఇది కూడా గుర్తు లేకపోతే ఎలాగా? అలాంటి కోదండాన్ని ఆకర్ణాంతం నారిలాగి వదిలిపెడితే ఆ ప్రకటితమైనటువంటి ఆ దివ్యమైనటువంటి ఆ ధనుశబ్దానికి దిక్కులు పిక్కటిల్లిపోయాయి. దాంతో ఆ చుట్టుపక్కల ప్రదేశాల్లో ఉన్నటువంటి వన్యమృగాలన్నీ కూడా కకావికలైపోయాయట. అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్నటువంటి ఆ కారడవి ఒక్కసారిగా కదిలింది. ఆ కదలిక వెళ్ళి ఎక్కడికి తాకింది? ఎక్కడైతే 1.5 యోజనాల దూరంలో ప్రశాంతంగా ఉన్నటువంటి తాటక యొక్క చెవులకి బద్దలైపోయేట్లా తాకింది ఆ యొక్క ధనుష్టంకారం. ఒక్కసారి తన యొక్క అరుపుకే ప్రాణాలు అవిసిపోతాయి కదా అవతల వాళ్ళకి. అలాంటిది ఈ ధనుష్టంకారానికి నా గుండెలే అవిసిపోయేట్లా వచ్చాయే. ఎవడురా నా యొక్క స్థాయి కన్నా కూడా ఎక్కువ స్థాయితో శబ్దం చేసిన వాడు అని లేచి నుంచుంది. ఒక్కసారి 2 చేతుల్ని కూడా విదిలించింది, గట్టిగా ఆవలించింది. ఆ వెల్లాడుతున్నటువంటి జుట్టును ముడివేసుకుంది. ఒక్కొక్క అడుగు వేస్తుంటే బ్రహ్మాండమైనటువంటి చెట్లన్నీ కూడా ఆమె పాదాల కిందన నలిగిపోతున్నాయి. వికటాట్టహాసం చేసుకుంటూ బయలుదేరింది. ఎక్కడి నుంచైతే ఈ శబ్దం వచ్చింది అని చెవులు చెప్తున్నాయో ఆ శబ్దం కేసి బయలుదేరింది తాటక. దాంతో ఆ పదఘట్టనలకి ఆ వనాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా భయపడి పారిపోవడం మొదలుపెట్టారు. ఎందుకంటే తాటక వస్తే ఏం జరుగుతుందో, ఏమవుతుందో, ఏం చేస్తుందో కూడా వాళ్ళకి అనుభవంలో ఉంది. దొరికిన వాడిని దొరికినట్లుగా ఈ కాలంలో మనం ఎలాగైతే ఒక మొక్కజొన్న పొత్తుని జాగ్రత్తగా విరుచుకు తినేస్తామో అలా తినేయగలిగినటువంటి ప్రజ్ఞావంతురాలు. దాంతో మిక్కిలి వేగంగా ధనుష్టంకారం వచ్చినటువంటి ప్రదేశానికి పరిగెట్టుకుంటూ వచ్చింది. వికారమైనటువంటి రూపం, వికృతమైనటువంటి ముఖం, అత్యంత లావైనటువంటి శరీరం, తాళ ప్రమాణంలో ఉన్నటువంటి ఆ దేహం, క్రోధోద్వేగంతో వస్తూ ఉన్నటువంటి ఆ తాటకని
ఈ సుకుమార శరీరాలు కలిగినటువంటి ఈ పిల్లలిద్దరూ కూడా చూశారు. ఎక్కడో అవతల ఎక్కడో కనబడుతోంది ఆమె తల. క్రమక్రమంగా తల కొంచెం, ఆ శరీరం, తర్వాత మోకాళ్ళు, తర్వాత పాదాలు, ఆ నరిగిపోతూ ఉన్నటువంటి చెట్లు ఇవన్నీ కూడా కనబడుతున్నాయి రామచంద్రమూర్తికి, లక్ష్మణస్వామి వారికి కూడా. అప్పుడు రామచంద్రమూర్తి లక్ష్మణస్వామితో అంటున్నారట, పశ్య లక్ష్మణ యక్షిణ్యా భైరవం దారుణం బభు గిద్యేరం దర్శనాదస్య భీరూణాం హృదయాని చ. చూసావా లక్ష్మణ, ఎలా ఉందో ఆ తాటక యొక్క వికృత భయానకమైనటువంటి శరీరం. సామాన్యమైనటువంటి గుండె గలవాడు ఎవడన్నా సరే ఆ రూపాన్ని చూసి గుండె పగిలి చస్తాడు. చూసావా రూపం ఎలా ఉందో అన్నాడు ఆయన. ఏనాం పశ్య దురాధర్షం మాయా బలసమన్వితాం వినివృత్తాం కరో మధ్య హృతకర్ణాగ్రనాశికాం. ఓ లక్ష్మణ, ఆ వచ్చేటువంటి తాటక యొక్క ముక్కు చెవులు రెండూ కూడా కోసివేసి ఆ అమ్మాయిని వికృత రూపిణి చేసినే వదిలివేస్తాను. కానీ ఈయన మనసులో స్త్రీలను హింసించకూడదనేటువంటి ఉద్దేశం ఇంకా అలా ఉండిపోయింది. ఈమె స్త్రీ కాబట్టి చంపడానికి నేను ఇష్టపడటం లేదు, కాబట్టి నా ముందు ఆమె బతికిపోయింది అని చెప్పారు. ఇలా పలుకుతూ ఉండగా క్రోధంతో ఒక పక్కన నోట్లోంచి చొంగకారుస్తూ ఈ జబ్బలు చరుచుకుంటూ బయలుదేరి వాళ్ళ మీదకి వచ్చేస్తోంది ఆ తాటక. అలా ఒక్కసారిగా నోరు తెరచి తన యొక్క భీకరమైనటువంటి 4 కోరపళ్ళని రాముల వారికి చూపిస్తూ ఆయన మీదకి రావడానికి ఆ 2 చేతుల్ని కూడా ముందు పెట్టి ఆయన్ని భయపెట్టడానికి ప్రయత్నం చేసింది. దాంతో ఎప్పుడైతే రామచంద్రమూర్తి ఇంకా కోదండాన్ని పట్టుకోవడం కానీ, ఆ శరాసనానికి బాణాన్ని తొడగడం కానీ ఇంకా ఏమీ చేయడం లేదు ఆయన. దాంతో విశ్వామిత్రుల వారికి ఒక్కసారిగా ఈయన ఇంకా ఈమె మీద కరుణ చూపిస్తారేమో అనిపించింది. ఎప్పుడైతే రాముల వారికి దగ్గరగా వచ్చేస్తోందో ఇంకా కాసేపట్లో ఆ ఇద్దరినీ కూడా ఒక్కసారి 2 చేతులతో పట్టుకుని అలా నోరు తెరిచి లోపల వేసుకోవచ్చు, అంతటి అనుకూలమైనటువంటి స్థలానికి వచ్చేసింది తాటక. దాంతో ఒక్కసారిగా ఈయన తన యొక్క మేఘగంభీరమైనటువంటి ధ్వనితో అని చెప్పి ఆపేశారు ఆ తాటకని. ఈ బ్రహ్మాండమైనటువంటి విశ్వామిత్రుల వారి యొక్క హుంకారానికి ఒక్కసారి ఆగిపోయింది తాటక. అలా ఆగేటప్పటికల్లా స్వస్తి రాఘవయోరస్తు జయం చైవ అభ్యభాషత. ఓ రామభద్ర, ఓ లక్ష్మణ, మీకు జయమొగ్గాక అన్నారు. ఎందుకంటే చిన్న పిల్లలు, ఆ ఎదురుకుండా ఉన్నటువంటి బ్రహ్మాండమైనటువంటి వికృత స్వరూపిణి అంత దగ్గరగా ఎప్పుడైతే చూడ్డానికి తగినటువంటి అవకాశం వచ్చిందో వీళ్ళు ఎక్కడ భయపడి ఉంటారో అని భయపడినటువంటి ఆ విశ్వామిత్రుల వారు తాను వారిరువురికి కూడా మంగళం కలగాలని కోరుకున్నారు. మనం కూడా చూడండి, ఎవరన్నా పిల్లలను తీసుకెళ్తున్నప్పుడు వాళ్ళు ఏదైనా విషయాన్ని చూసి భయపడితే వెంటనే మన చీర దగ్గరికి లాగేసుకుని ఏం భయపడకమ్మా అంటామా. అలాగే ఆయన కూడా అదే స్థితిలో వారిరువుని కూడా ఆశ్వాసన చేశారు. దాంతో ఎప్పుడైతే ఆ హుంకారం చేశారో తాటక నిలిచింది. ఆ నిలవడమేంటి, తన యొక్క కాలుని నేలకేసి రాయడం మొదలెట్టింది కావిడ. ఆ రాయడం మొదలెట్టిన తర్వాత ఆ రేగినటువంటి ఆ ధూళికి ఆ తాటక మొత్తం కనిపించకుండా పోయింది. చుట్టుపక్కల ప్రదేశాల్లో ఉన్న చెట్లు ఏవీ కూడా కనిపించకుండా పోయాయి. ఈ ముగ్గురు ఎటు చూసినా సరే దుమ్ము ధూళి తప్ప ఏమీ కనబడలేదు. అలా తన యొక్క మాయాశక్తి చేత తీవ్రమైనటువంటి ఆ దుమ్ము ధూళి సృష్టించి వారికి కనబడకుండా తన యొక్క మాయోపాయంతో దాగి ఉంది ఆ తాటక. అలా ఉండడమే కాదట, బ్రహ్మాండమైనటువంటి రాళ్లని ఆ రామలక్ష్మణ విశ్వామిత్రుల మీద వేయడం మొదలుపెట్టింది. అలా వేయడం మొదలుపెట్టినటువంటి ఆ తాటక యొక్క 2 చేతుల్ని కూడా రామచంద్రమూర్తి తన యొక్క వాడి అయినటువంటి అర్ధచంద్రాకారంతో ఉండేటువంటి బాణాలతో ఖండించి వేశారు 2 చేతుల్ని కూడా. అలా చేతులు తెగిపోయినా సరే తాటకలో ఉండేటువంటి ఆ పటుత్వం, ఆ కర్కశత్వం ఏమాత్రం మారలేదు. అలా ఇంకా మీదకు వస్తూ ఉన్నటువంటి ఆ తాటకని చూసి లక్ష్మణస్వామి మరి ఒక అర్ధచంద్రాకార బాణంతో ఆమె 2 చెవులు, ముక్కు కూడా కోసివేశారు. కామరూపిణైనటువంటి ఆ యక్షిణి రకరకాల రూపాల్లోకి మారుతోంది.
ఒకసారి సింహంలా కనబడుతోంది, ఒకసారి శరభంలా కనబడుతోంది, ఒకసారి బ్రహ్మాండమైనటువంటి సర్పంలా కనబడుతోంది, ఒకసారి భయంకరమైనటువంటి ఘీంకరించే ఏనుగులా కనబడుతోంది. ఇలా రకరకాల రూపాల్లోకి మారుతున్న కొద్దీ రామచంద్రమూర్తి బాణాలు ఎక్కుపెడుతూనే ఉన్నారు దానికేసి. అన్ని వైపుల నుంచి రకరకాల రాళ్లవానలు కురిపిస్తోందిట. అయినా సరే రాళ్లవానంతటినీ కూడా అడ్డుకుంటున్నాడు ఈ రామచంద్ర ప్రభు. ఇంకా చూశారు విశ్వామిత్రుల వారు. అలంతే ఘృణయా రామా పాపైషా దుష్టచారిణి యజ్ఞ విఘ్నకరీ యక్షీ పురావర్ధతి మాయయా. ఓ రామచంద్ర, ఈ తాటక ఇదివరకు నా యజ్ఞాన్ని పాడు చేసిన వాళ్ళల్లో ఒక ఆమె. అందువల్ల ఈమె యొక్క మాయలకు లోబడకుండా ఎలాగైనా సరే ఈమెని నీవు సంహరించు అన్నారు. నాయన, మరికొద్ది సేపట్లో సంధ్యాకాలం సమర్పిస్తోందయ్యా. సంధ్యాకాలంలో రాక్షసుల యొక్క బలం ద్విగుణంగా, త్రిగుణంగా, చతుర్గుణంగా, బహుగుణంగా మారుతూ ఉంటుంది. అందువల్ల ఇంతకు 10 రెట్లు బ్రహ్మాండమైనటువంటి శక్తిని ఆ తాటక సంతరించుకోబోతోంది. మరి కాసేపట్లో సూర్యుడు వాలిపోతున్నాడు. అందువల్ల సూర్యుడు వాలకుండా ఈ తాటకని సంహరించడం గురించి ఆలోచించు అన్నారు విశ్వామిత్రుల వారు. ఇలా విశ్వామిత్రుల వారు అంటున్నారు. ఒక పక్కన ఎడతెరిపి లేకుండా అన్ని వైపుల నుంచి కూడా ఆ రాళ్ల వర్షం పడుతూనే ఉంది తాటక యొక్క ప్రభావం చేత. దాంతో రామచంద్రమూర్తి ఒక్కసారి కళ్ళు మూసుకున్నారు, మంత్రాన్ని స్మరించారు. ఆ స్మరించిన మంత్రాన్ని తన యొక్క బాణానికి ఆపాదించారు. ఆ ఆపాదించబడినటువంటి బాణం ఏంటయ్యా అంటే శబ్దవేధి. ఎటుపక్కనైతే శబ్దం వస్తూ ఉంటుందో ఆ శబ్దం కేసుగా వెళ్ళి ఆ ఎదురుకుండా ఉన్నటువంటి వస్తువుని చంపివేయడానికి సంబంధించినటువంటి బాణం. దాన్ని శబ్దవేధి అంటారు. అలాంటి శబ్దవేధి బాణాన్ని ఉపయోగించారు రామచంద్రమూర్తి. ఎక్కడైతే ఆ తాటక ఉందో ఆ తాటక ఉన్న ప్రదేశానికి వెళ్ళి ఆ బాణం గుచ్చుకుంది. దాంతో రాళ్లవానంతా కూడా ఆగిపోయి తాటక ఎక్కడ ఉందో కూడా కనిపింపచేసింది ఆ శబ్దవేధి బాణం. ఇంకా ఇలా ఎప్పుడైతే రామలక్ష్మణులు ఇరువురు కూడా తన యొక్క మార్గాన్ని, గమనాన్ని అడ్డగిస్తున్నారో వారి మీదకి మహోగ్రంగా దూసుకువచ్చిందట మరల తన యొక్క స్వస్వరూపంతో. అలా తన దగ్గరికి వస్తూ ఉన్నటువంటి ఆ యక్షిణిని చాలా దగ్గర దాకా రాణించారు రామచంద్రమూర్తి. తన యొక్క దివ్యాస్త్రాన్ని ఉపయోగించి ఆమె యొక్క వక్షస్థలానికి మధ్య భాగంలో ఆ బాణం నాటుకునేట్లా చేశారు. దాంతో వికటాట్టహాసం చేస్తూ ఆ యక్షిణి వెనక్కి విరుచుకు పడిపోయింది. ఆ విరుచుకు పడిపోతే ఇంచుమించుగా ఒక 2 యోజనాల మేర బ్రహ్మాండమైన వృక్షాలన్నీ కూడా పిండి అయిపోయాయట ఆ శరీరం పడగా. అంతటి ఘోరమైనటువంటి ఆ యక్షిణిని రామచంద్రమూర్తి తన యొక్క దివ్యానుగ్రహం చేత సంహరించారు. దాంతో పైనుంచి ఆకాశంలో చూస్తున్నారు ఇంద్రాది దేవతాగణాలన్నీ కూడా పుష్పవర్షాన్ని కురిపించారు రామచంద్రమూర్తి వారి మీద, విశ్వామిత్రుల వారి మీద, లక్ష్మణస్వామి వారి మీద. దేవదంధువులన్నీ మోగాయి, అప్సలోకాంతులందరూ కూడా ఆడారు, గంధర్వులు పాడారు. ఇలా ఆ రామచంద్రమూర్తి మొదటగా చేసినటువంటి శత్రుసంహారం చూసి వాళ్ళకి ఎక్కడ లేనటువంటి ఆనందం కలిగింది. ఆ మహానుభావుడైనటువంటి శ్రీ మహావిష్ణువు తన యొక్క దివ్యశక్తిలో సగభాగాన్ని ఈ రాముడుగా పంపించారు కదా. అందువల్ల ఇంకా మనకి ఏ రకమైనటువంటి బాధ, ఏ రకమైనటువంటి బెడద రాక్షసుల వల్ల కలగదు అని భావించారు. దాంతో విశ్వామిత్ర మహామునితో సహస్రాక్షుడైనటువంటి ఇంద్రుల వారు అంటున్నారట, మునే కౌశిక భద్రంతే సేంద్రా సర్వే మరుద్గణా తోషిక కర్మణానేన స్నేహం దర్శయ రాఘవే. ఓ మహానుభావ, ఇంకా రామచంద్రమూర్తి మీద నీ యొక్క కరుణ చూపించు అని చెప్పారు. ఇప్పుడు ఏదైనా ఒక మంచి పని గనక చేశామనుకోండి, ఆ మంచి పని చూసినటువంటి పెద్దలందరూ కూడా ఏం చేస్తారు, మిగతా వాళ్ళకి ఆయనకి ఇంకొంచెం సహకరించండి మీ అందరూ కూడా మంచి పనులు చేయడానికి అనే కదా చెప్తారు. ఇక్కడ ఇంద్రుడు ఏమన్నాడు, ఓ విశ్వామిత్ర, నీ యొక్క కరుణ ఆ రామలక్ష్మణుల మీద చూపించవయ్యా అన్నాడు ఆయన. దాంతో విశ్వామిత్రుల వారు అంగీకరించారు. అలా అంగీకరించిన తర్వాత ఏం జరిగిందో మనం
రేపటి రోజున తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మంగళం కోసలేంద్రాయ మహనీయాయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేదవేదాంతవేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహనరూపాయ పుణ్యశ్లోకాయ మంగళం.